అరెస్ట్ చేసినందుకు అక్రమ అరెస్ట్గా భావించి ఎందుకు అరెస్ట్ చేశారని హరీష్ రావు గారి దగ్గర వచ్చి పరామర్శించడం జరిగింది. అన్న ఎందుకు అరెస్ట్ చేశారు అని అడిగినందుకే అన్నను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఇప్పటి వరకు కూడా ఎఫ్ఐఆర్ కాపీ అనేది ఇవ్వలేదు. ఎలాంటి నిబంధనలు కూడా వారు పాటించడం జరగలేదని నేను తెలియజేస్తూ ఉన్నా. మరి ఈ అక్రమ అరెస్టులు మీరు ఎందుకు చేయిస్తూ ఉన్నారు, ఎందుకు చేస్తూ ఉన్నారు, ఏం కారణం, పగ, అది ప్రతీకారమా అన్నది సీఎం రేవంత్ రెడ్డి గారికి, వారి కార్యకర్తలకి, వారి నాయకులకి, వారి లీడర్స్కి మాత్రమే తెలియాలి. మరి ఈ విధంగా అరెస్ట్ చేయడం ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని నేను తెలియజేస్తూ ఉన్నా. అంటే ఒక కానిస్టేబుల్ కూడా హరీష్ రావుని, ఒక మాజీ మంత్రిని నెట్టుకెళ్ళిన పరిస్థితి చూస్తున్నాం. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు అధికారంలో పార్టీ ఉన్నప్పుడు క్రియ అనేది ఆ విధంగానే ముందు కొనసాగబడుతుంది. అది సీఎం అయినా, ఇంకెవరైనా, మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, కార్యకర్తలైనా, లీడర్లైనా, చిన్న చిన్న నాయకులైనా, ఈరోజు అధికారంలో పార్టీ ఉన్నందుకు అది ఎగిసెగిసి పడుతుంది. ఎగిరెగిరి పడే ఇస్తరాకు, ఏమి లేని ఇస్తరాకే ఎగిరెగిరి పడుతుంది. అన్నీ ఉన్న ఇస్తరాకు అణిగి మణిగి ఉంటుంది. అన్నీ ఉన్న ఇస్తరాకులో మేము ఈరోజు మేము అన్నిటికీ అణిగి మణిగి ఉండి అన్నిటికీ తగ్గించుకొని మేము ముందుకెళ్తూ ఉన్నాం. మా మీద దౌర్జన్యంగా ఈ అక్రమ అరెస్టులు చేయడము, అక్రమ నేరస్తులుగా మమ్మల్ని ముద్రించడము ఇది కరెక్ట్ కాదు. రోజులు అనేటివి ముందున్నాయి. ముసళ్ళ పండుగ ముందుంది. మీరు వెయిట్ చేయాలని నేను తెలియజేస్తా ఉన్నా. ఏ రోజుకైనా అధికారం ఒక్కరికే సొంతం కాదు. అది ఒక్కరి ఇంట్లోనే అధికారం అనేది ఉండదు. ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది. మాకు 3 ఏళ్ల తర్వాత మరలా ఒక రోజు వస్తుంది. ఆ రోజు మేమేందో మీరు చూడాల్సిన రోజులు ముందుగా వస్తాయని నేను తెలియజేస్తా ఉన్నా. మాజీ సీఎం కేసీఆర్ పేరు లేకుండానే ఆ మొక్కనే లేకుండా చేస్తాని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. కేసీఆర్ గారిని లేకుండా చేస్తా అని సవాల్ విసిరిన ఏ ఒక్కరు కూడా లేరు. ఈరోజు చరిత్రలో మనం చూసుకున్నట్టయితే ఏ ఒక్కరు కూడా లేరు. అది ఎంత మంచి లీడర్స్ అయినా కానీ ఆయన ముందు నిలవలేకపోయారు. ఎందుకు? కేసీఆర్ అంటే ఒక చరిత్ర. ఆయనను తాకగలిగిన వాళ్ళు కూడా ఎవరు లేరు. ఈరోజు ఆయన తెచ్చిన ఈ తెలంగాణకు మనము సీఎంలమై, మనము లీడర్లమై, మనము ఈరోజు కార్యకర్తలమై మనమే వ్యతిరేకంగా ఆయనకు నిలబడితే ఆయన కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, ఎంతోమంది బలిదానాల ద్వారా వచ్చిన తెలంగాణను ఈరోజు మన ఎక్స్ సీఎం కేసీఆర్ గారు మాట్లాడినప్పుడు, కేసీఆర్ గారు మరి తెలంగాణను తెచ్చినప్పుడు ఆయనే మేము ముట్టుకుంటాము, ఆయనే మేము దాకుతాము, ఆయనే మేము నెట్టేస్తాము, ఆయన నామమే మేము లేకుండా చేస్తామంటే ఆయన ముట్టుకోగలిగిన శక్తి ఏ ఒక్కరికి కూడా, ఏ లీడర్కి కూడా నేను లేదని తెలియజేస్తా ఉన్నా. ఒకవేళ మా బీఆర్ఎస్ని టచ్ చేస్తే కనుక మేము కూడా ముందు మీరేందో, మీ పద్ధతి ఏందో మేము కూడా ముందు చూసుకుంటామని తెలియజేస్తా ఉన్నా. హరీష్ అన్నను విడుదల చేయకపోతే మేము మా కుటుంబాలతో సహా వచ్చి ఇక్కడ కూర్చొని ధర్నాలు చేస్తాం. అన్న కోసం మేము ఎంతకైనా తెగిస్తాం. అన్నను మేము రిలీజ్ చేయించుకుంటామని నేను తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ.